హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విలేజ్ ఎథిక్స్ ఛానల్. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పందిపాడు గ్రామానికి సమీపంలో ఉన్న శివన్న తోట ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూల శివన్న తోటగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యస్థలానికి ముందుగా శ్రీ పూల శివన్న గారి తండ్రి అయిన శ్రీ పూల హనుమన్న గారు 30 రూపాయలకు 3 ఎకరాలు కొని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఆయన దాదాపుగా 60 సంవత్సరాలు సేవలను అందించారు. ఆయన తదనంతరం 4 కుమారులలో చిన్నవాడైనటువంటి శ్రీ పూల శివన్న గారు 3 ఎకరాలను కాస్త 300 ఎకరాలుగా అభివృద్ధి చేసి దాదాపుగా 40 సంవత్సరాలు సేవలు అందించారు. ఈయన పేరు మీదుగానే పూల శివన్న తోటగా ప్రఖ్యాతిగాంచింది. అంద్రి నది ప్రక్కన ఉండడం వలన చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఇక్కడ ప్రతి శివరాత్రికి రథోత్సవాలు, కోలాటాలు, అనేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. పూల శివన్న గారి తర్వాత ఆయన కుమారుడు శ్రీ శంకరయ్య స్వామి వారు దాదాపుగా 9 సంవత్సరాలు ప్రశస్తమైన సేవలను అందించారు. శ్రీ శంకరయ్య స్వామి వారి మహిమల గురించి, సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా, మానసిక స్థితి సరిగా లేకపోయినా వాటి నుంచి విముక్తి పొందవచ్చు అని ప్రజలు నమ్ముతారండి. ఇక్కడ కనిపిస్తున్న శివలింగాన్ని శ్రీ పూల హనుమన్న గారు ప్రతిష్ఠింపజేశారండి. ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ శంకరయ్య స్వామి విగ్రహం అండి. శ్రీ శంకరయ్య స్వామి వారు ఇక్కడ పూజలు చేసి జగన్నాథం గట్టు మీద ఉన్న 6 మెట్ల కోనేరు దగ్గరికి వెళ్ళేవారంట. శంకరయ్య గారి కుడి చెవిలో ఏదైనా చెప్తే అది 41 రోజులు నెరవేరుతుందని నమ్ముతారండి. శ్రీ శంకరయ్య స్వామివారి కోసం జగన్నాథం గట్టు మీద మునులు, గనులు, గంధర్వులు, యక్షర, కిన్నెర, కింపురుషులు, దేవకన్యలు ఎదురు చూసేవారంటండి వారికి పూజలు చేయడం కోసం. ఈ విషయాన్ని శంకరయ్య స్వామి కుమారుడైనటువంటి శ్రీ హనుమన్న స్వామి వారు మాటల్లోనే విందామండి. ప్రకారము శివన్న అతను ఇక్కడ పూజ చేసి అర్ధరాత్రి పూట నూలు పోవు కూడా ఒంటి మీద ఉండకుండా శంకరయ్య స్వామి మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్. శంకరయ్య పూజ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో 6 మెట్ల కోనేరు ఉందంట ఉంది. అక్కడకు ఈయన నగ్నంగా వెళ్ళేవాడంట పూజ చేయడానికి. సంథింగ్ మ్యాటర్ గా అంటే ఆయనకి మునులు, గనులు, గంధర్వులు, యక్షర, కిన్నెర, కింపురుషులు, దేవకి కన్యలు ఆయనకి వాగ్దానం అంటే రా శంకరయ్య నువ్వు ఎంతసేపు మేము కాలు ఉండాలా, నువ్వు మా దగ్గరికి రావాలా అన్నప్పుడు వాగ్దానం అయినప్పుడు ఈయన వెళ్ళేవాడు. అంటే ఎట్లా వెళ్తున్నాడు, ఏ విధంగా వెళ్తున్నాడు, ఏ విధంగా చేయలేదు. భూదేవి కనుక ఆకాశం వెనుక ఈయన వెళ్ళేటువంటి ప్రస్తావన ఇది పరిస్థితి. అక్కడ ఆ విధంగా వాళ్ళకి ఏమి వీళ్ళతో వెనుక చేసినాడు, ఈయన వాళ్ళతో ఏమి వెనుక చేసినాడు, అది సంథింగ్ మ్యాటర్. బట్ ఐ స్టడీ నో వెరిఫై.
ఇప్పుడు స్వామివారు చెప్పిన విధంగా 6 మెట్ల కోనేరు దగ్గరికి వెళ్ళేవారు శ్రీ శంకరయ్య స్వామి వారు అన్నారు కదండి. ఆ 6 మెట్ల కోనేరును ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆరు మెట్ల కోనేరు జగన్నాథం గట్టు మీద ఉందండి. ఇక్కడికి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఇక్కడ కనిపిస్తున్నదేనండి దేవకన్యలు స్నానం చేసినటువంటి 6 మెట్ల కోనేరు. ఇక్కడ చూడడానికి చాలా మెట్లు ఉన్నప్పటికీ 6 మెట్ల కోనేరుగానే ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఈ కోనేరులో నీరైతే లేదు. ఈ కోనేటికి ఆ పేరు ఎలా వచ్చిందంటే 2 విధమైన వాదనలు వినిపిస్తున్నాయండి. ఒకటి, 6 మంది దేవకన్యలు 6 మెట్ల మీద వరుసగా కూర్చొని స్నానం ఆచరించేవాళ్ళు కనుక ఆ పేరు వచ్చిందని చెప్తారు. రెండోది వచ్చేసి 6 కాడుమాన్ల లోతు ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని చెప్తారండి. ఇది మనకు నమ్మశక్యంగా లేనప్పటికీ మా పూర్వీకులు ఆ విధంగానే చెప్పారండి.